myself Krishna, AD from Genco. మనందరికీ తెలిసిందండి, ఎలక్ట్రిసిటీ ఇస్ ద పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్ గ్రోత్. రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఒక ఇండివిజువల్ కన్జంప్షన్ బట్టి చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ థర్డ్ డిస్కామ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? రేపు 29th టీజీఆర్సీ పబ్లిక్ హియరింగ్ పెట్టింది. 28th ఉండే బక్రీద్ పురస్కరించుకొని 29th పోస్ట్పోన్ చేశారు. సో దాని పబ్లిక్ హియరింగ్లో మనం ఎట్లాంటి చెప్పవచ్చు అని కమిటీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. సో దీంట్లో అసలు నెసెసిటీ ఏంటి అంటే రెడ్యూస్ ద లాసెస్, నాణ్యమైన విద్యుత్ ఎలా ఇవ్వాలనేది చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇప్పుడు గౌరవనీయులు మాజీ ప్రకారం ఆర్డిఎస్ఎస్ రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఫర్ ద ఇయర్ 21, 22 to 25, 26. సో దీంట్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సుమారు 3 లక్షల కోట్లు ఓన్లీ పబ్లిక్ సెక్టార్ యూటిలిటీ డిస్కామ్స్ కోసం ఈ స్మార్ట్ మీటరింగ్స్, ఎక్కడైతే ఎనర్జీ థెఫ్ట్ జరుగుతుందో ఏటీఎన్సీ లాసెస్ తగ్గించుకునే కోసం, సో దీనికోసం ప్రవేశించబెట్టింది. దానికి గాను స్టేట్ నోడల్ ఏజెన్సీగా ఆర్ఈసీ అండ్ పిఎఫ్సి. సో ఇందులో మనకు 2 భాగాలు ఉంటాయి. ప్రతి ఒక్క కనెక్షన్ కూడా ఫస్ట్ మీటరింగ్ చేయాలి. సో దీంట్లో మనకి ఏంటంటే ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో ప్రతి ఎనర్జీని అకౌంటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే అగ్రికల్చర్ కనెక్షన్లు, ఈ 200 యూనిట్లు ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి, ఇవి అకౌంటింగ్ అవుతలేవని చూపించి ఈ థర్డ్ డిస్కామ్ని ప్రవేశపెట్టడానికి ఒక రీజన్ చూపిస్తుంది. సో దాంట్లో భాగంగా ఏంటిదంటే ఎనర్జీ ఆడిటింగ్. ఇందాక సార్ చెప్పినట్టు ఎనర్జీ ఆడిటింగ్ ఈజ్ అన్ ఓషన్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అకౌంటింగ్ కనుక ఉంటే ఎక్కడ లూజ్ అవుతుందో మనం తెలుసుకోవచ్చు. సో ప్రతి మీటర్ పెట్టకపోయినా అట్లీస్ట్ డెడికేటెడ్ ఫీడర్కి పెట్టుకోవడం వల్ల మనకి ఎనర్జీ కన్జంప్షన్ అనేది తెలుస్తుంది. ఒక్కొక్క సెక్టార్కి, ఒక్కొక్క ఫీడర్కి సబ్స్టేషన్లో మీటర్స్ పెట్టుకోవడం ఎనర్జీ అకౌంటింగ్ అనేది చేసుకోవచ్చు. వన్స్ అకౌంటింగ్ కనుక జరిగితే లాస్ని మినిమైజ్ చేయొచ్చు. సో దిస్ క్యాన్ బి డన్ విత్ ఎగ్జిస్టింగ్ డిస్కామ్స్ లైక్ టీజీఎస్పీడీసీఎల్ అండ్ టీజీఎన్పీడీసీఎల్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం రైతులకు, వేరే వాళ్ళకు వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు హెచ్ఎండిపిఎస్ స్కీమ్ కావచ్చు, లేదా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎనర్జీ కన్జంప్షన్ అనేది రికార్డ్ ఫర్ అయితే లేదు మనకి. వన్స్ ఈ రికార్డ్ కనుక చేసుకోగలిగితే దట్ లాసెస్ క్యాన్ బి మినిమైజ్డ్. అండ్ వన్ మోర్ సబ్మిషన్ టు ద కమిటీ సార్, ప్లీజ్ థింక్ అబౌట్ ద డైవర్సిఫికేషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. అంటే ఇప్పుడు జెన్కో ఓన్లీ కరెంట్ ఉత్పత్తి దాంట్లోనే ఉంది, ట్రాన్స్కో ఓన్లీ ట్రాన్స్మిషన్ దాంట్లోనే ఉంది, డిస్కామ్స్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ దాంట్లోనే ఉన్నాయి. వెరాజ్ ఇఫ్ యూ టేక్ ద కేస్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి ఆర్ ఎన్టీపీసీ, దే ఆర్ గెటింగ్ ఇంటూ డైవర్సిఫైడ్ ఆపరేషన్స్ లైక్ ఎన్టీపీసీ ఇంటూ సోలార్, ఫ్లోటింగ్ సోలార్, కోల్ ఇండియా ఈజ్ ఇంటూ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కన్స్ట్రక్షన్స్, పవర్ గ్రిడ్ ఈజ్ ఇంటూ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఇట్లా మన సంస్థలు కనుక డైవర్సిఫికేషన్ చేసుకోగలిగితే మనకు ఆర్గనైజేషన్ అనేది సస్టైనబుల్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.